ఓకే. కాళ్ళ నొప్పి, అసలు నడవలేసి చచ్చిపోయినట్టే మంచాల్లో నేలకు అతుకొనిపోయాను. ఫస్ట్ కర్ర పట్టుకొని వచ్చిన ఈ స్థలానికి. ఇక పోయిన నెల నుంచి కర్ర లేకుండా ఇక మామూలుగా నడిచి వస్తాను. కీర్తనల గ్రంథం 19:14 చూడబోతున్నాం. కీర్తన గ్రంథం 19:14 మనం చూడబోతున్నాం. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగాక అని రాయబడి ఉంది. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, యెహోవా నా ఆశ్రయ దుర్గమా. ఇక్కడ ఏమంటున్నాడు కీర్తనగాడు? యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా. దేవుణ్ణి రెండు పేరు పెట్టి, దేవునికి అనేక నామములు ఉన్నాయండి. యెహోవాకి ఎన్ని నామం అంట? 1000 నామం అంట. 1000 నామములు. మీరు చెప్పి అలా ప్రార్థన చేస్తారా? 1000 నామములు మనం చెప్పలేమో, కొన్నైనా చెప్పవచ్చు. యెహోవా రూవా, యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా నిసి. ఆ రీతిగా మనము ఒక్కొక్క పేరు చెప్పి, నిన్న కూడా చెప్పాను, అలా చెప్పి మనం ప్రార్థన చేయగలం. మీకు ఏ పేరు నచ్చుతుందో ఆ పేరుతో మనం దేవుణ్ణి పిలవచ్చు. అయితే ఇక్కడ రాయబడి ఉంది, 2 మనం చూస్తున్నాం. నా ఆశ్రయ దుర్గము, నా విమోచకుడా అని అంటున్నాడు ఈ కీర్తనగాడు. అయితే మనం చూస్తే ఆశ్రయ దుర్గము గురించి మనం చూస్తే, మనకు ఆశ్రయము, మనకు ఆశ్రయ దుర్గము ఎవరు అని మనం చూస్తే, మనకు దేవుడే ఆశ్రయ దుర్గముగా మనకు ఉన్నాడు అని మన వాక్యంలో మనం చూడవచ్చు. సామ్యూయేలు మొదటి గ్రంథం మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 2వ వచనములు రాయబడి ఉంది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు అని రాయబడి ఉంది. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, మన యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఎవరు లేడంట. మన దేవునితో పోలిస్తే ఎవ్వరు కూడా ఆయన వంటి పరిశుద్ధుడు లేదు. సరే, ఈరోజు మన టాపిక్ పరిశుద్ధత గురించి కాదు. ఇక్కడ రాయబడి ఉంది, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదియూ లేదు. అంటే మన ఆశ్రయ దుర్గం అంటే ఏమిటి? మనము మన బలహీన సమయంలో, మన సోలిపోతున్న సమయంలో మనం ఏం చేయవచ్చు అంటే, దుర్గము దగ్గరకు వెళ్ళి మనం ఆశ్రయం తీసుకోవచ్చు. అందుకే మన దేవుడి వంటి ఆశ్రయ దుర్గం ఎవరు లేదు అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ఇంకా అదే కీర్తన 18:31 ఉంది, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది అని రాయబడి, మన దేవుని తప్ప ఆశ్రయ దుర్గం వేరెవరు లేదు అని చెప్పి కీర్తన 18:31 ఉంది. నెక్స్ట్ సామ్యూయేలు 2 గ్రంథంలో, ఇంతకుముందు మొదటి చూసిన, ఇప్పుడు 2వ గ్రంథంలో, సామ్యూయేలు 2వ గ్రంథంలో 22:47 రాయబడి ఉంది, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడు అగునుగాక అని రాయబడి ఉంది. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు స్తోత్రార్హుడు అని రాయబడి ఉంది. మన ఎవరికి స్తోత్రం అంటే, రోజు మీకు అలవాటు ఉందో ఏమో నాకు తెలియదు, నాకైతే బాగా అలవాటు ఉంది. మనము ఉదయము లేవగానే మనం ఏం చేస్తామండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. జడ్సనయ్య గారు ఇప్పుడు కొత్తగా
మా ఇంట్లో పైన రూమ్కి వెళ్ళిపోతున్నారు ప్రేయర్ చేయడానికి. నేను కింద రూమ్లో నేను ఆయన చేస్తున్నట్టు నేను ప్రేయర్ చేయను, పాటలు పెట్టుకుంటాను. ఆ పాటలతో పాటు ఏం చేస్తాను, స్తుతిస్తాను. ఆ పాటలతో పాటు స్తోత్రం కొన్ని పాటలు పాడి దేవుణ్ణి ఆరాధించుకొని కొంతసేపు తర్వాత ఇక్కడ లైవ్ స్టార్ట్ అయినాక లైవ్ చూడడం ప్రారంభించాను. అంటే మనకు బలం ఎప్పుడు వస్తుందంటే దేవుణ్ణి స్తుతించినప్పుడు. కానీ మన సెకండ్ సాటర్డే మీటింగ్కి వస్తున్నవారు వచ్చిన రీతిగా తిరిగి వెళ్ళకూడదండి. హల్లెలూయా. మీరు ఉత్సాహంగా, మీరు సంతోషంగా, మీరు తృప్తితో, మీరు సంతోషంగా ఈ నెల వెళ్తేనే వచ్చే నెల మరల వస్తారు. హల్లెలూయా. వచ్చిన వారందరూ మీరు సంతోషంగా ఇక్కడి నుండి బలముతో, ఆత్మతో నింపబడి ఇక్కడి నుండి వెళ్ళాలి. సరే, ఇంకా ఆయన ఏమంటున్నాడు, నా విమోచకుడా అని అంటున్నాడు. విమోచకుడు అంటే ఏమిటి మనం చూడబోతున్నాం. కీర్తన 78:35 రాయబడి ఉంది. 78వ కీర్తన 35లో ఉంది, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకునేది. ఏమని జ్ఞాపకం చేసుకున్నారంట, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు. ఇక్కడ రెండు మాట మనం చూస్తున్నాం. ఒకటి ఆశ్రయ దుర్గమని, రెండోది ఏం చూస్తున్నామంటే విమోచకుడు, రిడీమర్. అంటే విమోచకుడు అంటే అర్థం ఏం చెప్పవచ్చు మనం. ఇంకా ముందు చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనంలో పురుగు వంటి యాకోబు. నాకు ఈ వాక్యం చాలా నచ్చిందండి. ఎప్పుడు చదువుతున్నప్పుడు 2 సార్లు ఈ అధ్యాయంలో దేవుడు యాకోబుని పిలుస్తున్నాడు. యెషయా 41లో అక్కడ ఒక్క వచనంలో ఎలా ఉందండి, పురుగు వంటి యాకోబు అని. మనం పురుగులాగా ఉన్నామా దేవునికి? కానీ దేవుడు ఏమంటున్నాడు, పురుగు వంటి యాకోబు అంటున్నాడు. ఎందుకు? యాకోబు ఏమైపోయాడు? అలా సనుగుతూ, అయ్యో నా జీవితం ఇలా ఉంది కదా, అలా ఉంది కదా అని అనుకున్నాడేమో. అందుకే దేవుడు ఏమని పిలుస్తున్నాడు, పురుగు వంటి యాకోబు అంటున్నాడు. పురుగు వంటి యాకోబు అని చెప్తున్నాడు. ఇక్కడ చెప్తూ ఆయన అంటున్నాడు, స్వల్ప జనగగు ఇశ్రాయేలు భయపడుకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే అని ఈ వాక్యంలో ఉంది. అంటే యాకోబు గురించి మనం చూస్తున్నాం. అంటే యాకోబు అని పిలిచి దేవుడు మాట్లాడుతూ స్వల్ప జనమగు ఇజ్రాయేలు జనం చాలా పెద్ద జనాంగం అండి. కానీ వారిని చూసి దేవుడు ఏమంటున్నాడు, స్వల్ప జనం అంటున్నాడు. అంటే మనం ఎంత ఉన్నాం? అన్ని లక్షల మందియే దేవునికి స్వల్ప జనం అంటే మనం ఎంత అండి? కొన్ని వందల మంది ఇక్కడ ఉన్నాం కదా. మన స్వల్ప జనం. అయిన దేవుడు మనల్ని నిర్లక్ష్యం పెట్టాడా మన మీద? లేదు. ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు. అంటే దేవుని కన్ను ఎటువంటిదంటే, ఓ స్వల్ప జనమే కదా అని విడిచిపెట్టాడు. ఒక్కరు మొరపెట్టినా, మోషే మొరపెట్టినప్పుడు వెంటనే విన్నాడు. సమూయేలు మొరపెట్టినప్పుడు సమూయేలును చూసి ఇజ్రాయెల్ ప్రజలు అంటారు, మా కొరకు నేను నిత్యము ప్రార్థన చేస్తూనే ఉండు, మేము యుద్ధానికి వెళ్తున్నాం అని ఇజ్రాయెల్ ప్రజలు చెప్తే సమూయేలు ప్రార్థన చేశాడంటే, వాడు ఒక్కడే ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఒక గొప్ప విజయం ఇచ్చాడు. ఉరుములు మెరుపులను పంపించాడు దేవుడు. మీ ప్రార్థన దేవుడు ఈరోజు వినడా? తప్పకుండా వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉంది, నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడు. విమోచకుడు అనే మాట ఎక్కడి నుండి వచ్చిందండి?
అది మంచి ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే అబ్రహాము ఈసాకు గురించి మనం చెప్పాలి, మనం చూడాలి. అబ్రహాము ఈసాకు గురించి మనం చూస్తే దేవుడు ఏం చేస్తున్నాడు, అబ్రహామును పిలిచి నీ ఏకైక కుమారుని ఏం చేయమంటున్నాడు అంటే, విమోచకుడు అంటే అబ్రహాము ఈసాకును తీసుకుపోయి బలి అర్పణ ఇవ్వడానికి వెళ్ళాడు. దేవుడు అన్నాడు ఈసాకును బలి ఇవ్వమని. కానీ ఆ బలి ఇచ్చే టైంలో దేవుడు ఒక పొట్టేలను అనుగ్రహించి ఆయనకు ప్రతిగా, ఆయనకు మారుగా అక్కడ బలి అర్పించారు అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ రీతిగా మనకు ప్రతిగా, మనకు మారుగా దేవుడు ఏం చేశాడంటే తన ఏకైక కుమారుని లోకానికి పంపించి బలి అర్పణగా అర్పించాడు. ఇంకా చివరికి మనం చూడాలంటే ఇక రాయబడి ఉంది, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం అగునుగాక. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము రెండు ఒకేలాగా ఉంటుందా? మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి మాట్లాడతాం. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము ప్రభు రెండు నీకు అంగీకారంగా. మనుషులు నోటి మాటలు మాత్రం చూస్తారు, దేవుడేం చూస్తాడు? రెండు చూస్తాడు. రెండు ఏకంగా ఉందా? అందుకే కీర్తన 5:1 యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము అని అంటున్నాడు. ఇంకా కీర్తన 51:15 ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవుము అని అంటున్నాడు. ఇంకా 119వ కీర్తన 108 యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము, నా న్యాయ విధులను నాకు బోధించుము అని అంటున్నాడు. కీర్తన 119, 108, 119, 108 యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము. ఆ నోటి స్వేచ్ఛార్పణ అంటే ఈరోజు మనం ఏదైనా బలి ఇస్తున్నామండి దేవునికి. ఎవరైనా బలి ఇస్తున్నారా దేవునికి? లేదు. మనం ఇచ్చే బలి ఎటువంటి బలి? నోటి మాటలు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, నా నోటి స్వేచ్ఛార్పణలు. నోటి మాటల్లో మనం దేవునికి స్తుతి యాగము చెల్లిస్తున్నాం, స్తుతి యాగము చెల్లిస్తున్నాం. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, నోటి మాటలు నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము అని ఉంది. నా న్యాయ విధులను నాకు బోధింపుము అని ఉంది. హెబ్రేలకు రాసిన పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కాయేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతివంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు అని రాయబడి ఉంది. ఎందుకు దేవుడు కాయను ఇచ్చిన బలిని, అర్పణను ఎందుకు అంగీకరించలేదు? ఆబేలు ఒక బలిని అంగీకరించాడు దేవుడు, కానీ కాయాన్ని ఇచ్చే కాணிకను ఎందుకు దేవుడు అంగీకరించలేదు? ఎందుకు అంగీకరించలేదు? ఎందుకంటే ఆ బలిలో రక్తం లేదు. దేనిలో రక్తం లేదు? ఫలంలో. దేవుడు ఫస్టే ఆదాము అవ్వకు నేర్పించినది ఏమిటంటే, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు బలి అర్పణలో రక్తం ఉండాలి అని. రక్తమే పాప ప్రాయశ్చితం చేస్తుంది. అయితే పాప ప్రాయశ్చితం కొరకు ఆబేలు ఏం తీసుకొచ్చాడు? ఒక పొట్టేలను తీసుకొచ్చాడు. కానీ కాయన్ ఏం తీసుకొచ్చాడు?
ఫలమును తీసుకొచ్చాడు. అంటే ఆయన ఫలమును తెచ్చాడు కాబట్టి దేవుడు కాయను ఒక బలి అర్పణను అంగీకరించలేదు. అప్పుడు ఆయన కోపం వచ్చి ఏం చేశాడు? ఆబేలును చంపేశాడు. ఆబేలును బలి ఇచ్చాడు పాపం. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము, అక్కడ బలికి రక్తము లేకుండా బలి అర్పణ అంగీకరించబడదు. ఇప్పుడు మనం ఎవరైనా రక్తం బలి ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? మన కొరకు యేసు ప్రభు తన శరీరంలో ఉన్న రక్తం అంతా ధారపోసాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు దేవుడే మాంస రీతిగా దిగి వచ్చి మన కొరకు బలి అర్పణ అయ్యాడు. కాబట్టి మనం ఎవ్వరు కూడా బలి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కూడా గ్రామ ప్రాంతంలో ఇది తెలియక మేక పిల్లను ఇంకా కోడి పిల్లలను ఏం చేస్తారు? బలిగా ఇస్తారు తెలియకుండా. కానీ మనం బలి అర్పణ, రక్తం బలి అర్పణ మనం ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒకేసారి బైబిల్లో రాయబడి ఉంది, ఒకేసారిగా యేసు ప్రభు మన అందరి కొరకు తన్ను తాను బలిగా సిలువలో అర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎవ్వరు మనము బలి అర్పణ ఇవ్వవలసిన అవసరం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15లో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదుము అని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ ఏమంటుంది? మనం ఏం బలి అర్పించాలంట? కాబట్టి ఆయన ద్వారా మనము ఏం చేయాలంట? ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయాలి. స్తుతి యాగము, మనం ఆయనకు స్తుతి యాగము మనము చేయాలి అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. హల్లెలూయా. ఆ రీతిగా మనం చేస్తే అది ఒక జిహ్వా ఫలముగా మనం అర్పించినట్లే మన నోటి ద్వారా వస్తున్న స్తుతి యాగమును, స్తుతిని యాగం అని చెప్పబడి ఉందండి. యాగం అంటే ఏంటండి? నిప్పు అంటించి దానిలో బలి ఇవ్వడం, అదే ఏమిటి? యాగము అంటారు. యాగము అనడానికి అర్థం అంటే ఇక్కడ ఏమి యాగం అని చెప్పబడి ఉంది? స్తుతి యాగము. మన దేవునికి ఏం యాగం ఇవ్వచ్చు? నిప్పు అవసరం లేదు, మంట అవసరం లేదు, కోడి పిల్ల అవసరం లేదు, మేక పిల్ల అవసరం లేదు. మన నోటి ద్వారా మనం ఏం ఇవ్వాలంట? స్తుతి యాగం అర్పించాలంట. చెప్పండి, ఏమైంది? చర్చిలో వచ్చుడుతోనే ఈ పక్క అంతా బాగా గుంజుతుంది. పక్క ఈ మెడ నరాలు అంతా ఇక కళ్ళు తెరనిస్తలేదు. ఇక మీరు వచ్చి ప్రార్థన చేసిన వల్ల ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది. మీ ముఖం అంత ప్రకాశంగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభు ముట్టండి తండ్రి, ఇన్ జీసస్ నేమ్. ఇప్పుడు అమ్మ ఆరాధన చేసేటప్పుడు ఫుల్ ఆత్మతో నింపబడ్డా. అంతకుముందు అమ్మ అక్కడెక్కడ నొప్పులు ఉన్నాయి, మోకాలు కూడా ఎడమకాలు నొప్పి ఉన్నదంటే, సరే చాలామంది నిలబడ్డరు కదా, నేను ఎందుకు నిలబడాలి సరే అని అనుకున్నా. కానీ అమ్మ అప్పటికే ఒక ప్రవచనం చెప్తుంది, అక్కడక్కడ నొప్పులు వస్తుంటాయి, సులుకు పొడుస్తున్నట్టు, ఒళ్ళంతా నొప్పులే అని చెప్పిండ్రు. నేను ఒక 2-3 నెలల కంటే ఆ నొప్పులతో భరిస్తున్నా, బాగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా, రాలేకపోయినా. ఇక నిన్న ఇవాళ దేవుడు నడిపించిండు, అమ్మ ద్వారా మాట్లాడినందుకు దేవునికి స్తోత్రం. నాకు ఇప్పుడు నొప్పి పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నొప్పి అంతా పోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హాస్పిటల్ చుట్టపోయినా నిన్న సాయంత్రం అసలుకే బలహీనంగా ఉన్న. నిన్న శుక్రవారం నాడు అత్తను అనుకున్న ప్రార్థనకు రాకుండా వశం కాకుంటుంటే నర్సంపేట దవాఖానలో ఉంచుకున్నా. ఆపరేషన్ చేయాలమ్మా అని అంటాడు. పన్ను ఇంగ్లీషన్ అయిందని అన్నాడు. ఇప్పుడు ఇలా పొద్దుగాల రాలేని స్థితిలో ఉంటుంది సుతా. నేను వరంగల్ బస్ ఎక్కి దిగినాక పన్ను నొప్పి తక్కువైంది. ఇప్పుడు మొత్తమే తక్కువ.
మొత్తం తక్కువైందండి. ఆపరేషన్ చేయాలనుకున్నారంట, కానీ ఇదిగో మెడికల్ ప్రిస్క్రిప్షన్ కూడా తీసుకొచ్చారు. అమ్మ తీసి పెట్టుకోండి. ప్రిస్క్రిప్షన్ కూడా తీసుకొచ్చారు. కానీ దేవుడు ఎంత అద్భుతంగా ఉన్న ఈ నొప్పిలన్నిటినీ కూడా స్వస్థపరిచారు. సరేనమ్మా. దేవునామకు మహిమ కలుగు గాక. లాస్ట్ మంత్ ఇదే సెకండ్ ఫ్రైడే మీటింగ్లో మమ్మీ గారు ఎవరో ఒకరు సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నారు అని ప్రవచనం ద్వారా పలికారు. ఆ సమయంలో అది నేనే, కానీ నేను లేయలేదు పైకి. ఎందుకు లేయలేదంటే నేను ఒక దేవుని పనిలో ఉన్నా కదా, నేను లేస్తే ఎట్లా ప్రభా అని అవమానంగా ఉంటుందని నేను లేయలేదు. కానీ అది నాకు బాధాకరంగానే అనిపిస్తుంది. నేను సాక్ష్యం చెప్పలేకపోయాను, మమ్మీ ప్రవచనం ద్వారా నేను లేలేకపోయినాను, బాధపడ్డాను. అది ఎందుకంటే కుటుంబం ద్వారా నేను అట్లా అసలు చెప్పకూడదు నేను ఆ మాట, కానీ అట్లా అనుకున్నా. కానీ తర్వాత భయం వేసింది నాకు. దేవా, నేను నీ బిడ్డని కదా, నేను నీ పనిలో ఉన్నా కదా, నేను అట్లా చేస్తే అనుజానంగా అవమానం అని చెప్పి నేను ధైర్యం చేసుకొని సూసైడ్ చేసుకున్నాను. సమయంలో నేను వెనుకని చేసుకొని నేను ఆ దినాన్ని ఇక్కడికి ప్రేయర్కి వచ్చినప్పుడు దేవుడు ఆ విధంగా పోయిన నెలలో మాట్లాడాను. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే లాస్ట్ మంత్ నాకు 5 months 6 months అవుతుంది షుగర్ వచ్చింది. అయితే నేను జెస్సన్ డాడీ కాడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాం. డాడీ ఇట్లా షుగర్ వచ్చిందంటే అవునా అని మా భర్త మేమిద్దరం వచ్చాము. వచ్చినప్పుడు ప్రేయర్ చేయించుకున్నాము. గత పోయిన నెల నుంచి సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి అక్టోబర్ మంత్ అంతా భయంకరమైన టెన్షన్స్ అండి. ఇంట్లో భయంకరంగా అంటే చెప్పలేని బాధ, అంత వేదనతో ఉన్నాను. కానీ ఆ వేదనకి ఇంకా షుగర్ ఎక్కువవుతుందేమో అనుకున్నా. ఎప్పుడైతే జస్టిన్ డాడీ కాడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నప్పుడు షుగర్ నార్మల్గా వచ్చింది. ఎంత నార్మల్ అంటే అసలు ఆ డాక్టర్ ఏందమ్మా ఉన్నట్టుండి ఎట్లా తగ్గిపోయింది షుగర్ అన్నారు. నాకు ఎక్కువ షుగర్ వచ్చిందని చాలా భయపడ్డారు వాళ్ళు. కానీ డాక్టర్ నార్మల్ వచ్చిందని నేను టెస్ట్ చేయించుకుంటూ వచ్చింది. బాగా ఎక్కువ నెమ్ము చేసి పోయిన వారం అంతా ఎక్కువ మాట్లాడలేని స్థితి ఉంటే సండే వచ్చి మన శ్యాంబాబుకి చెప్పింది, అన్న ఇట్లా బాగా ఎక్కువ జలుబు చేసిపోయింది, శ్వాస తీసుకోవాలని అంటే ప్రేయర్ చేస్తా అని చెప్పి ప్రేయర్ చేశారు. ఎంత ఊపిరితిత్తుల నెమ్ముకి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నారు అమ్మ అడ్మిట్ చేయాలా అన్నారు. అంటే వదసారి నేను ట్రీట్మెంట్ ఇంటికాడ తీసుకుంటే పిల్లలు ఉన్నారని. కానీ అది కూడా లేదు, ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోకుండా దేవుడు ఈరోజు ఇక్కడికి వచ్చి దేవుని స్తుతించడానికి ఏదో నాకు ఇచ్చిన దేవునితో దాని స్వరంతో స్తుతించాను. ఇందుని బట్టి గిఫ్ట్ హౌస్ మినిస్ట్రీ తరఫున మమ్మీ డాడీ వాళ్ళు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ ఈ సాక్ష్యాన్ని నాకు ఒక 10 years ముందు యాక్సిడెంట్ అయింది. ఈ కాళ్ళు 2 కాళ్ళు రాడ్ చేశారు. అమ్మ చెప్తున్నది ఎవరికో ఒకరికి కాళ్ళలో మోకాళ్ళలో బాగా అవస్థతో వచ్చినారు అని చెప్పన్నారు. అంటే నాకు శరీరం అంతా బలహీనంగా ఉంది, బాగా పెయిన్స్ అవస్థతో ఉన్నాం. అమ్మ నా గురించి చెప్తుంది ఏమనుకుని తల మీద ఇట్లా చేయబెట్టి ఒక చెయ్యి ఆకాశమై పెట్టి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఇమ్మీడియట్గా పరిశుద్ధాత్మతో నేను అనుకున్న దానికంటే ఎక్కువ అభిషేకం నింపబడి వెంటనే నొప్పి మాయమైపోయింది. అప్పుడు నడచడానికి కూడా మోకాలు నొప్పి బాగా వస్తుండేది, కానీ ఇప్పుడు అసలు నొప్పి లేదు, ఏం లేదు, ఫ్రీ అయిపోయింది మొత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అందరికీ అద్భుతాలు చేస్తాడండి, పక్షపాతి కాడు. ఆమేన్, ఆమేన్.